నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి ఫ్యామిలీ రాజకీయంగా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా గాంధీ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ పోటీ పైన, ప్రియాంక గాంధీ రాజకీయ తెరంగేట్రం పైన పెద్ద ఎత్తున జోరుగా పొలిటికల్ సర్కిల్స్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మీ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే తరతరాలుగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లాంటి ఎంతోమంది దేశాన్ని పాలించారు. ఇక వీరి వారసులుగా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ప్రస్తుతం వీరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి. మరి 2019 ఎన్నికల్లో మాత్రం వీరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కొంత పొందుకోలేకపోయింది. దీంతో కాస్త ఆలోచనకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా పదవుల కోసం ఆశపడకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. 2024 వచ్చేసరికి పార్టీని కాస్త గాడిలో పెట్టి కొంత ముందు కదిలినటువంటి పరిస్థితి. ఇందులో కీలక పాత్ర పోషించింది మాత్రం ప్రియాంక గాంధీ అని చెప్పుకోవాలి. అంటే రాహుల్ గాంధీ ఆనాడు విఫలమైతే ఆ పార్టీని లీడ్ చేసే శక్తి ఖచ్చితంగా ప్రియాంక గాంధీకి ఉందని కూడా నిరూపించుకుంటూ వచ్చింది. అలాంటి ప్రియాంక గాంధీ పోటీ చేసి గెలిచినటువంటి వయనాడులో కూడా పోటీకి దిగుతోంది. ఇవాళ ఇక్కడ ఆమె విజయం సాధిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ రాజకీయాల్లో తన స్టైల్ మార్చుకొని రాజకీయాలు చేస్తుందనేది ఇవాళ చాలామంది అంచనా వేస్తున్నారు. అంటే గెలవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా ఒకసారి చూస్తే ప్రియాంక ప్రస్తుతం రాజకీయాల్లో వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎంపికైంది ప్రియాంక గాంధీ. నెమ్మదిగా తన రాజకీయ చతురతను చూపిస్తూ వచ్చింది. ముందుకు ఆమె రాయ్బరేలీ ప్రచారానికి పరిమితమైనటువంటి ఆమె గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేయడమే మొదలుపెట్టినటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి. అంటే 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కీలక నేతగా మారారు ప్రియాంక గాంధీ. ఇక 2024 ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్లో రాహుల్ తర్వాత ప్రియాంక అనే పేరు ఇవాళ ప్రధానంగా పెద్ద ఎత్తున నేతల మధ్య చర్చకు తీసుకొచ్చేట్లుగా కూడా కొంత ప్రొజెక్ట్ అయ్యారు. కొంత వ్యూహాలతోటి ముందుకెళ్లారు. ఎన్నికల ప్రచారంలో కూడా తనదైనటువంటి స్టైల్ చూపించుకున్నారు. ఇక 2022లో కూడా యూపీలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని పొందినటువంటి పరిస్థితి. ఆ టైంలో కూడా యూపీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రియాంక రాహుల్తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది. కానీ ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఘోరంగా పరాభవం పొందింది. ప్రియాంక పైన విపరీతంగా కొంత విమర్శలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్నటువంటి ప్రియాంక గాంధీ యూపీలో ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ కూడా ఏకం చేసి 2024లో గట్టిగా పోటీ ఇచ్చింది. దీంతో రాహుల్ రాజీనామా చేసినటువంటి వయనాడు నుంచి ఆమెను పోటీ చేయించి గెలిపించాలని కాంగ్రెస్ ఇవాళ భావిస్తోంది. ఆమె విజయం సాధిస్తే ఖచ్చితంగా దక్షిణాదికి కాంగ్రెస్ ప్రతినిధిగా చలామణి అయ్యే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తోంది. ఉత్తరాదిలో రాహుల్ ఉంటే దక్షిణాదిలో ప్రియాంక, ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తారనే సమాచారం కొంత కనిపిస్తోంది. ఈ విధంగానే రాహుల్తో సమానంగా ప్రియాంక గాంధీ దేశ రాజకీయాల్లో కూడా ఎదుగుతుందనేది కూడా రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. కానీ ఇవాళ రాహుల్ ప్రియాంకల కాంబినేషన్ కనుక చూసుకుంటే స్పష్టంగా ఒక కోఆర్డినేషన్ తోటి కాంగ్రెస్ పార్టీ లాయలిస్టుగా ఉన్నటువంటి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక రకమైనటువంటి భరోసా నింపుతూ కొంత కాంగ్రెస్లో నిస్తేజంగా నిరుత్సాహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇద్దరు కూడా రెండు భుజస్కంధాల మీద, ఓవైపు రాహుల్ గాంధీ మరోవైపు ప్రియాంక గాంధీలు భుజస్కంధాల మీద వేసి కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఇవాళ ఎన్డీఏ కూటమికి ధీటుగా పూర్తి స్థాయిలో అంటే బీజేపీని కట్టడి చేసి కాంగ్రెస్ పార్టీ సీట్లను భారీగా గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రియాంక గాంధీ కనుక వయనాడులో ఇవాళ పోటీ చేసి గెలిస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దశ మారే అవకాశం ఉంటుంది. రానున్నటువంటి భవిష్యత్తుకి, రానున్నటువంటి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా ఒక ఆశాకిరణం లాగా ప్రియాంక గాంధీ స్పష్టంగా దేశ ప్రజలకి, క్యాడర్కి కనిపించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మీరు కూడా ప్రియాంక రాజకీయ తెరంగేట్రం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.